కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల జాబితా ప్రకటించింది. దాంట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురావు గారికి నాగర్ కర్నూలు టికెట్ అనౌన్స్మెంట్ జరిగింది. ఈ క్రమంలో ఆయన మనతో ఉన్నాడు. ఆయనకు టికెట్ ప్రకటించిన సందర్భంగా ఆయన ఏమనుకుంటున్నారో ఆయన మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ప్రకటించినట్టు ఇప్పుడే తెలిసింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని నేను సాధించినట్టుగా అనుకోవటం లేదు. మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ నుంచి కులాలకి మతాలకి అతీతంగా డాక్టర్ మల్లురావుకి టికెట్ ఇవ్వాలని సర్వేలో చెప్పడమే కాకుండా బహిరంగంగా పత్రికా ప్రకటనలు టీవీల్లో చెప్పడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మన ఏఐసిసి సెక్రటరీస్ రోహిత్ చౌదరి గారు కానీ, విష్ణునాథ్ గారు కానీ, మన్సూర్ అలీ గారు కానీ వీళ్ళంతా ఆ రిపోర్ట్ని ఏఐసిసి ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి ఇవ్వటం జరిగింది. దీపాదాస్ మున్షి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అదే రకంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మన రాష్ట్రం నుంచి సిఈసి మెంబర్గా ఉన్నటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా యునానిమస్గా ఉన్న రిపోర్టుని అనుసరించి మరి ఇప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు వీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మొదటి కృతజ్ఞతలు నాగర్ కర్నూలులో ఉన్న 7 అసెంబ్లీలో ఉన్న నాయకులందరికీ, తర్వాత ప్రజలకు కూడా. ఇప్పుడు టికెట్ సాధించేంత వరకు నా కృషి నేను చేసిన ప్రజలకు యొక్క అభిప్రాయాన్ని బట్టి టికెట్ ఇచ్చారు. ఎవరైతే టికెట్ కావాలని కోరుకున్నారో వాళ్ళందరూ కూడా రేపొచ్చే ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఎవరికి వారే నేనే మల్లురావుని, నేనే అభ్యర్థిని అనే విధంగా పనిచేసి గెలిపిస్తారనే నమ్మకం నాకు బాగా ఉంది. ఈ రోజు వరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి మా సోదరుడు సంపత్ కుమారు ఏఐసిసి సెక్రటరీ, ఆయన టికెట్ అడగటాన్ని నేను తప్పుపట్టడం లేదు, ప్రయత్నం చేయాల్సిందే. ఒకళ్ళకే టికెట్ వస్తుంది తప్ప టికెట్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మరి సంపత్ గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారనుకుంటున్నాను. హైదరాబాద్ వస్తే వారి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా వారితో మాట్లాడతాను. దానితో పాటు చేరగొండ వెంకటేష్ అని ఆయన కూడా టికెట్ అడిగాడు, ఆయన కూడా మాట్లాడతాను. రాము అని ఆయన టికెట్ అడిగారు, ఆయన్ని అడుగుతాను. జగదీష్ అని ఇంకొక ఆయన టికెట్ అడిగాడు, వారిని అడుగుతాను. వీరందరి సహకారంతో రేపు కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు టికెట్ చాలా టైట్ పొజిషన్లో ఉన్నా, అంటే ఇక్కడ మీరు సంపత్ గారు కానీ మీకు కానీ పోటాపోటీ నడిచింది. దీంట్లో మీకు టికెట్ రావడం జరిగింది. అంటే మీ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే మిగతా వాళ్ళని కలుపుకునే ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది? టిక్కెట్కి 26 మంది అప్లై చేసినప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాను, దళితుల్లో మంచి చైతన్యం వచ్చింది. ఈరోజు రాజకీయాల ద్వారా సమాజానికి సేవ చేయవచ్చనే ఆలోచనతో అప్లై చేశారు. మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సునీల్ కనుగోలు గారు సర్వే చేశారు, ఇతర ఏఐసిసి నుంచి సర్వే చేశారు. అన్ని సర్వేలు చూసిన తర్వాతనే ఈ లిస్టును ప్రకటించారు. దానివల్ల ఇప్పటి వరకు ప్రయత్నం చేసిన వాళ్ళని గురించి నేను తప్పుపట్టను. మీ అందరికీ తెలుసు, అమెరికాలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు పోటీ పడేటటువంటి ఒక పార్టీ అభ్యర్థులకే ముందు వాళ్ళ పార్టీ అభ్యర్థిత్వాలతో ఓటు పెట్టి గెలిపించి వాళ్ళల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళతో పోటీ చేసి గెలవాలి. ఇవాళ మనకు అటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ఈ సర్వే మీరు మీ పార్టీలో పోటీ అంటే ఇంతమంది క్యాండిడేట్ పోటీలో ఉన్న మీకు సీటు తెచ్చింది. సో మీరు బీఆర్ఎస్ బీజేపీ ప్రత్యర్థి వర్గాలకు మీరేం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ ఎంపీ బీజేపీకి వెళ్ళాడు, బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కి వెళ్ళాడు. సో మీరు నాగర్ కర్నూలులో ఇప్పుడు బీఎస్పీ అధినేత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు, మీకు ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? ఇక్కడ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో
బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు రాజకీయ పరిస్థితులు వాళ్ళ ఇష్టానుసారం మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు గారు ఈ మధ్యనే బీజేపీలో చేరారు. వారి కుమారుడికి బీజేపీ టికెట్ ఇచ్చారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఇంకా టికెట్ ప్రకటించలేదనుకుంటా, ప్రకటిస్తారని అనుకుంటున్నాం. అంటే ఎవరు అభ్యర్థులుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసి పేద ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వంలాగా కనపడుతుంది. అంతేకాకుండా వేరే విషయాల్లో కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం, స్వేచ్ఛగా జీవించే అవకాశం, సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నా నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచే ఆయన ఇల్లు ఉంది. అందువల్ల ఈజ్ మై ఓటర్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతకుముందు 2 సార్లు నేను ఎంపీగా చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం అంతా నాకే సపోర్ట్ చేశారు. ఇప్పుడు వారి కుటుంబం ఉంది, వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. అందువల్ల వారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను కూడా నా గెలుపుకు ఉపయోగపడతాయి. నేను రేపు గెలిచిన తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, ఆ 7 అసెంబ్లీలని సమగ్ర అభివృద్ధి చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను 2 సార్లు ఎంపీ చేసిన అనుభవం ఉంది, ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది, ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో 4 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూలు పార్లమెంట్లో రైల్వే లైన్ల గురించి కొత్తగా ఈ నల్లమల్ల అడవుల రూట్లో ఒక స్టేట్ హైవేని ప్రపోజల్ పెట్టి దాన్ని నేషనల్ హైవేగా అలంపూరు, దాని తర్వాత కొల్లాపూరు, అక్కడ నుంచి నాగర్ కర్నూలు, అక్కడ నుంచి అచ్చంపేట నుంచి ఒక రోడ్డు అక్కడ నేషనల్ హైవే కలిపేదాన్ని ఇప్పుడే నేను నిన్న మొన్న ఢిల్లీలో అక్కడ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఇచ్చాను. అదే రకంగా మనకి రైల్వే లైన్ల గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఉన్నటువంటి అనుభవం అంతా నా కోసం కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంటుకి సంబంధించిన సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. గెలుపు ఓటములు అనేది నేను చెప్పటం వల్ల కాదు, ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది నాకు వారం రోజుల నుంచి మీకే ఎంపీ టికెట్ రావాలి, మేమంతా పనిచేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నాయకులు కూడా చాలామంది మీకు టికెట్ వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అదంతా మనం బహిరంగంగా చెప్పే విషయం కాదు. కానీ అందువల్ల రేపు టికెట్ వచ్చింది కాబట్టి నేను నాగర్ కర్నూలు పార్లమెంటుకి ఒక ప్రధాన సేవకుల్లాగా పనిచేస్తాను తప్ప నా పెత్తనం కానీ లేకపోతే నేను ఒక పరిపాలకుడిని వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనేది కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో కానీ ఇతర క్యాబినెట్ మినిస్టర్లతో కానీ నాకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ తీసుకొచ్చే నిధులు తీసుకుని వస్తాను. కేంద్రంలో అధికారులతో ఉన్న నాకున్న సాన్నిహిత్యంతో చాలా కార్యక్రమాలు నాగర్ కర్నూలుకి ఎంతముందు చేయనటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కృష్ణా నది మా నాగర్ కర్నూలు కారణమండి పక్కన నుంచే పారుతుంది కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మిగిలిన పనులన్నీ చేపట్టేవే కాకుండా అక్కడ వాటర్ డిపెండెంట్ ఇండస్ట్రీస్, నీళ్ల మీద ఆధారపడి పెట్టేటటువంటి ఇండస్ట్రీస్, చిన్న పెద్ద ఇండస్ట్రీస్ను కూడా అక్కడ అలంపూర్ నుంచి, గద్వాల నుంచి, వనపర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అచ్చంపేట, కలవకుర్తిలో ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి మర్చిపోయాను, నాకు టికెట్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అదే రకంగా ఉన్న మిగిలిన 4 ఎమ్మెల్యేలు ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మన డాక్టర్ వంశీకృష్ణ గారు, అదే రకంగా మన రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, మెగారెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే, దామోదర్ రెడ్డి గారు మన నాగర్ కర్నూలు నుంచి ఎమ్మెల్సీ, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే రకంగా గద్వాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి సరిత గారు జిల్లా పరిషత్ చైర్మన్ గద్వాల, వారికి, అదే రకంగా
మన అలంపూర్ నుంచి మిత్రుడుగా ఇప్పటివరకు పనిచేసి సోదరుడుగా ఉన్నటువంటి సంపత్ గారికి వారి అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశపడడం సర్వసాధారణం. దానికి గెలుపు గురాలకే టికెట్ ఇచ్చినట్టు భావిస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా అవుతున్నాం. ఖచ్చితంగా 14 సీట్లు 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనకు మల్లిరావు గారు చెప్పడం జరిగింది.